వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలను పూజించాలి. ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ. వరద బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్. ఘనంగా ముగిసిన గణపతి ఆలయ మహాకుంభాభిషేక కార్యక్రమాలు. ఐదు 500 కుటుంబాలకు మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి నిత్యావసర సరుకుల పంపిణీ. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. శరణు శరణు మహాప్రభు చంద్రబాబు మాకు మీరే దిక్కు. జనసేనలోకి వైసీపీ నేతలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇటీవల కురిసిన వర్షం వల్ల తూర్పు నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలు సంతోషిమాత కాలనీ, ఎన్టీఆర్ నగర్, డీకే నగర్, మైసయ్య నగర్ ప్రజలకు వారం రోజులు సరిపడా 500 కుటుంబాలకు మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ ఆయుబ్, మిసాల ప్రకాష్, సోమిశెట్టి ప్రవీణ్, తోట హరీష్ రావు, వసీం, వసుంధర, కెడాల పద్మ, జనార్దన్, నవీన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండ మురళీధర్ రావు మాట్లాడుతూ, గత పాలకుల నిర్లక్ష్యంతో ప్రాంతాల ప్రజలు వర్షాలు వచ్చినప్పుడల్లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నిరుపేదలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో పట్టాలిచ్చి పక్క గృహాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. స్లమ్ ఉన్నది, ఇట్లా పేదోళ్ళు ఉన్నారు సార్ అంటే తన సొంత ఖర్చులతో ఇలా 16 రకాల వస్తువులు తీసుకొచ్చి ఎత్తుకుంటాం. నమ్మకం ఉంటే నమ్మకంతోనే మేము పని చేసుకుంటా ఉంటాం సార్. ఏది దుర్గమ్మ గిటు నేను సార్ ఏమని ఇచ్చా, నేను సార్ ఇచ్చిన చెద్దర్లు అయ్యి సార్ ఇచ్చినాయి. నాకేం తెలియదు. స్పీడ్ మరి వాళ్ళ బాధితులను మన పోలీసులు, రెవెన్యూ వ్యవస్థ ప్రాణాలు తెచ్చి మరి కాపాడడం జరిగింది. మీరు ఫోటోలో కూడా చూడడం జరిగింది. ఏసీపీ గారు స్వతహాగా నీళ్ళలో దిగి తాడు పట్టుకొని మరి ఆయన నేను ఆనే ఉన్నా, నేనే పరేషాన్ అయినా, మరి అలా ప్రాణత్యాగానికైనా సిద్ధమై చేసిన వాళ్ళందరికీ ఈరోజు మనము వీళ్లకు మరి అలా బియ్యం అని నానిపోతాయి. అందుకే బియ్యంలో మిగతా అన్ని వస్తువులు కూడా మరి ఈరోజు మేము స్వతహాగా నేనే ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు వాళ్ళకి ఏదైతే ఉన్నాయో ఇళ్ళ పట్టాలు ఇప్పించే పూర్తి బాధ్యత కూడా నేనే తీసుకుంటానని తెలియజేస్తూ ఇస్తున్నాను.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఈ రోజు కర్నూలు నగరంలోని బండిమెట్ట నందు నారాయణ పాఠశాలలో మట్టి విగ్రహాలను డాక్టర్ శంకర్ శర్మ ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణాన్ని దెబ్బతీయడం వల్ల ప్రళయాలు, ప్రకృతి విలయాలు తాండవం చేస్తాయని, వరదలు, తుఫాన్లతో ప్రజలు తీవ్రంగా నష్టపోతారని డాక్టర్ శంకర్ శర్మ చెప్పారు. ఈ మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం ప్రజలకు చేయడం జరిగింది. ఇది ముఖ్య ఉద్దేశం ఏమంటే పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులను వాడాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని వృతభక్తిగా నేను తెలుపుతూ ఇక్కడ వచ్చిన కొంతమంది ప్రజలకు మట్టి వినాయకులు ఇచ్చి వాళ్ళను వినాయక చవితి పండగ హాయిగా చేసుకోమని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ అనే బాధ్యత ప్రతి ఒక్కరి భుజస్కంధాల మీద ఉంది మన దేశంలో, ప్రపంచంలో. ఎందుకంటే పర్యావరణాన్ని దెబ్బతీయడం వలన ప్రళయాలు, ప్రకృతి విలయ తాండవం చేస్తున్నది. ప్రకృతి వరదలు, తుఫాన్లు మరియు భూకంపాలు ఇంకా ఒకటి కాదు. భూమి వేడెక్కిపోయి క్లైమేట్ చేంజెస్ రావడము, ఇంకా క్షామం ఏర్పడము, ఒక్కోసారి వాతావరణంలో విపరీతమైన మార్పులు సంభవిస్తున్నాయి. ఇవి చాలా చాలా ప్రమాదానికి గురి అవుతున్నాయి. ఇంకా శబ్ద కాలుష్యము, వాయు కాలుష్యము, నీటి కాలుష్యము, ఈ రకంగా రకరకాల కలుషితం జరుగుతూ ఉంది, పొల్యూషను. దీనివలన ఈ ఓజోన్ లేయర్కు హోల్స్ పడి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువగా రిలీజ్ కావడము, వాటి వల్ల ఓజోన్ లేయర్ హోల్స్ పడి అల్ట్రావైలెట్ రేస్ డైరెక్ట్గా భూమిని తగలడం వలన భూమి వేడెక్కిపోతూ ఉంది. అర్త్ టెంపరేచర్ పెరిగిందంటే ఈ అర్త్ ప్లానెట్ అనేది ఒక ఇన్హాస్పిటబుల్ టెరైన్గా మారిపోతుంది. మనం భావితరాల కోసమన్నా జాగ్రత్త పడుతూ కొన్ని కార్యక్రమాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత చాలా చాలా ఉంది మానవాళి మీద. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళైతేనేమి, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు, టీచర్లు, ఇట్లా రకరకాల వాళ్ళు నడుం బిగించి ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు దీంట్లో పాత్ర వహించాలి. ఎందుకంటే పర్యావరణాన్ని రక్షించకపోతే, ప్రకృతిని రక్షించుకోకపోతే, చెట్లను పెంచకపోతే చాలా ప్రమాదాలకు గురే అవకాశం ఉంది. దీన్ని వీళ్ళు రియలైజ్ కావడం లేదు. ఈ పండగ సందర్భంగా కేవలం మట్టి వినాయకులనే పూజించే రోజు ఏ రోజు వస్తుందో అని చెప్పి మేము తగతగలాడుతూ వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇంకా కెమికల్స్ వాడడము, యాస్బెస్టోస్తో తయారు చేసిన విగ్రహాలు వాడడము, డీజే సౌండ్లు పెట్టి పొల్యూషన్ చేయడము, దాన్ని ఒక ఇదిగా చేస్తున్నారు. దయచేసి మట్టి వినాయకులు వాడి ప్రజలు వాళ్ళను వాళ్ళు భవిష్యత్తులో ప్రకృతిని కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఖమ్మం జిల్లా ఏన్కూరులో 72 మంది కళ్యాణలక్ష్మి షాది ముబారక్ సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఖమ్మం జిల్లాలో వరద బీభత్సం సృష్టించిందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా నివాసాలు మునిగి ఇబ్బందులు పడ్డారని, పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారని అన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించిందని, బాధితులకు అండగా నిలిచిందని వివరించారు. నియోజకవర్గంలో పంట నష్టంపై అధికారులు పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన రైతులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. కూర్చోండి బాబు. అనపర్తి మండలం రామవరంలో వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదామని 5,000 మట్టి గణపతి విగ్రహాలను స్వాతి ప్రమోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ప్రజలకు అందజేయడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా స్వాతి ప్రమోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రామవరం గ్రామస్తులకు మట్టి గణపతి విగ్రహాలను అందజేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో రామవరం గ్రామ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తీసేసుకుంటే అలా తీసుకోండి. ఇచ్చండి సార్, కంటిన్యూగా ఇచ్చండి సార్, కంటిన్యూగా ఇచ్చండి, వీడియో రికార్డింగ్ తీసుకోండి. అలా ఒకటి తీసుకోండి. ఒక నిమిషం ఆయన ఇచ్చేది రండి ఆల్రెడీ చెన్నప్ప గారు లెక్క కొంచెం చెప్పరా? తీసుకోండి. పెట్టి వచ్చాడు చెట్టు పట్టుకోవచ్చు. ఆ ట్యాప్ ఎన్ని అయితే అన్ని నడుకొస్తానే ఉన్నా. When we immerse these idols into the water, they cause the water pollution and also serve to the aquatic life, sir. So we request you to use the idols which is made up of the clay, sir, instead of the plaster patty, sir. Go Green Ganesha and eco-friendly Ganesha. Thank you, sir. It is not proper to use English for this occasion. Okay, You sir. have to speak in Telugu. Okay, sir. శరణాలయంలో మన ప్రియతమ నాయకులు గౌరు చరిత వెంకటరెడ్డి దంపతుల తనయుడు శ్రీ గౌరు జనార్దన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా టీఎం గౌరు ఆధ్వర్యంలో వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ వృద్ధులకు బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం మరియు వృద్ధులకు ఒక్కరోజు అన్నదానం అయ్యే ఖర్చు 5,000 రూపాయల విరాళం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీం గౌరవ సభ్యులు మోహన్ గౌడ్, అశోక్ నాయక్, వై వెంకటేశ్వర్లు, భరత్ నాయక్, పెద్దటేకూరు వెంకటప్ప, దొడ్డిపాడు భాష, లక్ష్మీపురం శేఖర్ కళ్యాణ్, పల్లపు రమణ, వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు. ముందుకు రారా? గౌరు జనార్దన్ రెడ్డి గారి నాయకత్వం, గౌరు జనార్దన్ రెడ్డి గారి నాయకత్వం. ఉండు తమ్ముడు. నువ్వు తీసుకో ఫోన్, వాళ్ళందరూ వస్తారు. ఫోటో మారు.
అందరూ వస్తారు. కాడు ఫోటో తీలేరాడు ఊకడ్డం ఫోటోలకి. నువ్వు ఏం చేస్తున్నాడు అడుగు. అందులో టుపో దిగుదాం, అందరం చివే దిగుదాం చెప్తా. అది ప్రెస్ సుప్రేకిస్తా. టీడీపీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సెక్స్ వీడియోతో దొరికిపోయాడు. తనను బెదిరించి లైంగికంగా వాడుకున్నారని బాధితురాలు ఆరోపించింది. చెల్లి చెల్లి అంటూనే దారుణానికి తెగబడ్డారని పేర్కొంది. అతడు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తనపై చేసిన అఘాయిత్యానికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియో ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. శరణు శరణు మహాప్రభు చంద్రబాబు మాకు మీరే దిక్కు. సత్యవేడు ఎమ్మెల్యే నన్ను చాలా రోజుల నుంచి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. రూమ్లోకి వెళ్ళగానే నాపై అత్యాచారం చేశాడు. నువ్వు రాకపోతే నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తా అన్నాడు. చాలామంది మహిళలు, ప్రభుత్వ మహిళల మీద కూడా ఇలానే చేశాడు. నాకు ప్రాణభయం ఉంది. ఇలాంటి చీడ పురుగులు తెలుగుదేశం పార్టీలో ఉన్నన్ని రోజులు పార్టీకి మంచి పేరు రాదు. మీరు అతన్ని సస్పెండ్ చేయకపోతే నా కుటుంబం అంతా మంగళగిరి పార్టీ ఆఫీస్ ముందు చనిపోతాం. బాధితురాలు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. రమ్మంటా ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. రూమ్ నెంబర్ 109 జూలై 6వ తారీఖు రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరూ లేదు, ప్రశాంతంగా ఉండింది. ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు. నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం నా పైన బలాత్కారానికి పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగింది. జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పావంటే నేను చంపేస్తాను, నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది. అందువల్ల నేను ఎవరికి చెప్పుకోకుండా నేను సైలెంట్గా ఉండిపోయాను. మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి నువ్వు కానీ రాలేదంటే నేను మళ్ళీ నీ కుటుంబాన్ని, నీ భర్తని చంపేస్తానని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది. బెదిరించడం ద్వారా నేను మళ్ళీ అక్కడికి భీమా స్పేర్ డేస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నేను పూర్తిగా ఆయన్ని అవాయిడ్ చేస్తూ వచ్చాను. నేను అవాయిడ్ చేశానని తెలుసుకున్న అతను నాకు పదే సైకోలాగా నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడం జరిగింది. అది గుర్తించిన నా భర్త, ఎమ్మెల్యే నీకు ఎందుకైతే ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడని చెప్పి నా మొబైల్ ఇంచేసి నన్ను కొట్టడం, నన్ను బెదిరించడం చాలా చేశాడు. చేసిన తర్వాత నేను ఆ బాధను భరించలేకుండా నాకు జరిగిన బాధని నేను ఆయనతో వివరించడం జరిగింది. వివరించినప్పుడు నా భర్త ఇలానే నీకే జరిగిందా, చాలామందికి జరిగిందా అన్నప్పుడు చాలా మహిళలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఇందులో, మహిళలు చాలామంది బలైపోతున్నారు చెప్పాను. నేను చెప్పినప్పుడు ఆయన సూచించాడు నన్ను, ఈ చాలామంది మహిళల్ని కాపాడుకొని మనం బ్రతకాలి, మనం కాపాడుకోవాలని చెప్పి ఆయన నాకు ఒక పెన్ కెమెరాని అరేంజ్ చేసి ఇవ్వడం జరిగింది. జరిగిన తర్వాత ఆగస్టు 10వ తారీఖు భీమా స్పేర్ డేస్కు 1:30 వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగిన కామ క్రీడలను నేను రికార్డ్ చేసుకొని తీసుకొచ్చి నా భర్తకి ఇవ్వడం జరిగింది. అటు తర్వాత నేను మంగళగిరి పార్టీ ఆఫీస్ గారికి, పెద్దబాబు గారికి, చిన్నబాబు గారికి ఇద్దరికి నేను తెలియజేయడం జరిగింది. వాళ్ళ ద్వారా మాకు పిలుపు వస్తుందని ఇన్ని రోజులు వెయిట్ చేశాము. తర్వాత ఈ విషయం ఆయన తెలుసుకొని నన్ను బ్లాక్మెయిల్కి గురి చేయడము, మా ఇంటి చుట్టూ
4-5 మందిని పంపించి నన్ను వెతకడం చేస్తున్నాడు. నాకు ప్రాణహాని ఉంది, ప్రాణ భయంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి చీడ పురుగులు తెలుగుదేశం పార్టీలో ఉన్న రోజులు తెలుగుదేశం పార్టీకి మంచి పేరు రాదని చెప్పి బాబు గారికి తెలియజేస్తున్నాను. అయ్యా బాబు గారు, నేనేదో తెలుగుదేశం పార్టీని కించపరచాలని చెప్పి నేను ఇక్కడికి రాలేదు. అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది, నన్ను నేను కాపాడుకోవాలని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇతన్ని కానీ మీరు వెంటనే సస్పెండ్ కానీ చేయలేదంటే నాలాంటి అమ్మాయిలు చాలామంది మహిళలు శీలాన్ని కోల్పోయి బయట రాలేకుండా కుంగిపోతూ ఉన్నారు. మీరు అది గుర్తించి అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని నేను మీకు కోరుకుంటున్నాను. అంతేగాక మీరు కానీ సస్పెండ్ చేయలేదు, నేను నా భర్త నా పిల్లలు ఆత్మహత్య చేసుకొని చనిపోతాము మంగళగిరి పార్టీ ఆఫీస్ ఎదురుగా అని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. శరణ మహాప్రభు చంద్రబాబు నాయుడు గారు, మాకు మీరే దిక్కు శరణు బాబు అని కోరుకుంటున్నాను. రంపచోడవరం మండలం ఐపోలవరం గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో గల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే శిర్షాదేవి దర్శించుకున్నారు. స్వామివారి లడ్డు ప్రసాదం కౌంటర్ను ఆమె ప్రారంభించారు. ధర్మ ప్రచార మండల సమన్వయకర్త నల్లమిల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, ఈ ఆలయంలో ఎప్పుడు నుండో ఈ లడ్డు ప్రసాదం గురించి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆగడడం జరుగుతుంది. ఇప్పుడుకి వారు స్పందించి ఈరోజు లడ్డు ప్రసాదం ఏర్పాటు చేయడం పట్ల దేవస్థానం వారికి ధన్యవాదములు తెలియజేస్తున్నామన్నారు. రోజు రోజుకి భక్తులతో ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఆలయ అధికారులు ఆమెను సాధారణంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం గిరిజన గ్రామాల్లో ఎల్ఐసి బృందం పర్యటించారు. జీవిత బీమా సంస్థ ఎల్ఐసి 68వ వార్షికోత్సవ వారోత్సవాల సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా గంగవరం మండలం కుర్వమొంగొంది గ్రామంలో 100 మంది గిరిజన కుటుంబాలకు 60,000 రూపాయలు విలువైన నిత్యావసర వస్తువులను రాజమండ్రి ఎల్ఐసి డివిజన్ సీనియర్ మేనేజర్ సంధ్యారాణి, మార్కెటింగ్ మేనేజర్ సత్యనారాయణ సాహు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో సిఆర్ఎంఎం మేనేజర్ వై శ్రీనివాసరావు, వైఎస్ మేనేజర్ రేఖ, సేల్స్ మేనేజర్ బి శ్రీనివాస్, గోకవరం ఎల్ఐసి ఏజెంట్స్ యూనియన్ కార్యదర్శి నాగరాజు, కోశాధికారి వెంకన్న, దొర ఈసీ మెంబర్లు గోపీనాథ్ గుప్తా, జేకే పట్నాయక్, రామ్మూర్తి, సిహెచ్జిఎస్ ప్రసాద్, రాజమండ్రి ఎల్ఐసి డివిజన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం కోదండరాం, ఇతర నాయకులు గన్నయ్య, విశ్వనాథ్, శ్రీనివాస్, ఈశ్వరరావు, విరిక్ కోషర్ పాల్గొన్నారు. అక్కడి నుంచి కూడా నమస్తే అండి. ఈరోజు మేము ఇక్కడ వచ్చింది ఎందుకంటే మీరు మొన్న లాస్ట్ 1 వీక్ నుంచి కూడా చాలా వర్షాలు పడడం, తర్వాత వరద ముంచెత్తడం జరిగింది. సో ఈ ప్లేస్లో వరద వచ్చినప్పుడు మీరు వేరే పనికి వెళ్ళి జీవనోపాధి పొందడం అన్నది చాలా కష్టతరమైన పని అని నాకు తెలుసు. సో మీరు తిన్నారో లేదో అంటే అప్పటికప్పుడు తెచ్చుకొని మనము రోజు గడుపుతూ ఉంటాము కాబట్టి ఇలాంటి ప్లేసుల్లో మీకు ఇమ్మీడియట్గా ఏమంటే రోజువారీ దినసరి ఖర్చులకు గాను
ఉప్పు పప్పులు లాంటివి చాలా అవసరము, ఇమ్మీడియట్గా ఇవి మీకు చాలా నిత్యావసరము అన్నది మేము అందరము కలిపి మా డివిజనల్ ఆఫీస్లో ఉన్న సిబ్బంది మొత్తం కలిసి కూర్చొని అనుకొని మీ ప్లేస్ని ఒకటి మేము ఎంచుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మేమందరం ఇక్కడ ఉన్నాము. మీకు అవసరానికి నిజంగా అవసరమైన సదుపాయాన్ని ఇవ్వడంలో అవకాశం కల్పించినందుకు మాకు ఇక్కడ ఉన్న దొరగారు కానీ, తర్వాత గోకవరం బ్రాంచ్ మేనేజర్ కానీ, తర్వాత పట్నాయక్ గారు కానీ, వీళ్ళందరూ కూడా సర్పంచ్ గారు కానీ వీళ్ళందరూ మాకు ఈ అవకాశం కల్పించారు. సో అవకాశం ఇచ్చినందుకు మా సంతోషం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.